భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన నాయకుడు నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అన్ని పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించినవే. కాంగ్రెస్ నేపథ్యం ఉన్న పివి నరసింహారావుకు బీజేపీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. ఇది రాజకీయ ఔదార్యం అనుకుందామా? రాజకీయాల్లో సిద్ధాంతాలకు అతీతంగా భారతదేశానికి సేవలందించిన వారిని మోడీ ప్రభుత్వం గౌరవిస్తోంది అని అనుకుందామా అంటే, దేశంలో భారతరత్న అవార్డుల తీరు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇందులో ఇమిడి ఉన్న రాజకీయం. పివి నరసింహారావు విషయంలో ప్రస్తుతం బీజేపీ రాజకీయం చాలా స్పష్టం. సౌత్ ఇండియా పైన కేంద్రీకరించాలని బీజేపీ నిర్ణయం. అందుకే రామ మందిర నిర్మాణం సందర్భంగా కూడా దక్షిణాది టెంపుల్స్ పైన ప్రధానంగా మోడీ కేంద్రీకరించాడు. ధనుష్కోడి, రామేశ్వరం, లేపాక్షి అక్కడికి వెళ్ళడము ఇవన్నీ కూడా చూశాం. అలాగే పార్లమెంట్లో సెంగోల్ని పెట్టారు, తమిళనాడులోని చోళ రాజుల సాంప్రదాయం. లాస్ట్ టైం ప్రెసిడెంట్ రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురు సౌత్ ఇండియన్సే. కేరళ నుంచి పిటి ఉషా, తమిళనాడు నుంచి ఇళయరాజా, తెలుగువాడైనటువంటి విజేంద్ర ప్రసాద్, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే. నలుగురికి కూడా భారత పార్లమెంట్లో రాష్ట్రపతి నామినేషన్ కోటాలో రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అలాగే ఇటీవల కూడా మీకు కాశీ తమిళ సంఘమని, అలాగే సౌరాష్ట్ర తమిళ సంఘమని, ఇలా నార్త్ సౌత్ యునైట్ చేయాలి అంటూ నరేంద్ర మోడీ నినాదాలు కూడా చూసాం. సో ఇలా సౌత్ ఇండియన్ అవుట్ రీచ్ అనేది భారతీయ జనతా పార్టీ రాజకీయ లక్ష్యంలో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే నార్త్లో, వెస్ట్లో బీజేపీ మొదటి నుంచి బలంగా ఉంది, కానీ ఈస్ట్ అండ్ సౌత్లో బలహీనంగా ఉంది. అందులో 2019లో ఈస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. ఆస్సాంలో అధికారంలోకి వచ్చారు, అనేక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అధికారంలోకి వచ్చారు, బెంగాల్లో 18 లోక్సభ సీట్లు తెచ్చుకున్నారు. అందువల్ల ఇక మిగిలింది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అందువల్ల సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా పైన కేంద్రీకరించే క్రమంలో భాగంగా సౌత్ ఇండియా ఐకాన్స్ను రెస్పెక్ట్ చేయడం అనేది ఇటీవల కాలంలో జరుగుతున్నది. అందులో భాగంగానే వెంకయ్య నాయుడుకు, చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవించడం. అయితే వీళ్ళెవరూ అనర్హులను ఎవరు అనడం లేదు, వారి అర్హతలు ఎవరు ప్రశ్నించడం లేదు. అర్హులైన వారికి ఇచ్చారు, కానీ దాని వెనకాలన్న పాలిటిక్స్ అది. అందువల్ల పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశ ప్రముఖులకు ఇచ్చే గుర్తింపు పరంపరలో ఒక భాగం. ఏదో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తెలుగువాడైన నరసింహారావును భారతరత్న ఇవ్వడాన్ని సహజంగానే ఆహ్వానిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రిగా కార్పొరేట్ ఇండియా కూడా పివి నరసింహారావు పట్ల గౌరవాన్ని చూపుతారు. మన్మోహన్ సింగ్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆర్థిక పరిణామాల్ని, ఆర్థిక సంస్కరణ అమలు చేసినటువంటి వ్యక్తిగా. ముఖ్యంగా తెలంగాణలో 2019లో 4 లోక్సభ సీట్లు వచ్చాయి. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటే వచ్చింది, 7% ఓటింగ్ వచ్చింది. కానీ 2018లో ఓటింగ్కు భిన్నంగా 2019లో 4 సీట్లు తెచ్చుకున్నారు, 20% ఓటింగ్ వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు 1 నుంచి 8కి పెరిగాయి, ఓట్లు 7 నుంచి 14కు పెరిగాయి. కానీ లోక్సభ సీట్లు మాత్రం వస్తాయా అన్న ప్రశ్న మొదలైంది. ఎందుకంటే ఈలోగా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం. తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా 3 సీట్లు మించి బీజేపీకి రావు అని అంటున్నారు. అంటే సిట్టింగ్ 4 సీట్లు కూడా కోల్పోతారు. అందువల్ల తెలంగాణలో వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్తో పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓటింగ్ రావాలి. కానీ మారిన రాజకీయ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డ అయిన పివి నరసింహారావుకు రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజానికి కూడా ఒక సంకేతాన్ని ఇవ్వాలి అన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇక అన్నిటికన్నా మించి ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్కు పివి నరసింహారావు పట్ల గౌరవం లేదు. సోనియా గాంధీకి పివి నరసింహారావుకు మధ్య
తీవ్రమైన విభేదాలు ఉండేవి. అందుకే పివి నరసింహారావు మరణించినప్పుడు ఏఐసిసి కార్యాలయానికి కూడా ఆయన భౌతిక కాయాన్ని తీసుకురానివ్వలేదు. అలాగే ఆయనకు దేశ మాజీ ప్రధానులకు సాధారణంగా ఢిల్లీలోనే ఘాట్స్ ఉంటాయి, కానీ పివి నరసింహారావుకు అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగక హైదరాబాద్లో జరుపుకోమన్నారు. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్ పివి నరసింహారావును గౌరవించలేదు అన్న విమర్శ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే పివి కుటుంబం సభ్యులు కూడా అడపాదడపా ఈ విమర్శలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల పివి నరసింహారావును గౌరవించడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్కు షాక్ ఇవ్వడం కూడా ఇందులో ఉద్దేశం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గౌరవించని, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ గౌరవించని నాయకుడిని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది అని ఒక సంకేతాన్ని పంపడం కూడా ఇందులో భాగం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్, బీజేపీలు పివి నరసింహారావు జయంతిని ఉత్సాహవంతంగా జరిపేవి, కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఐడియాలజికల్గా కూడా కాంగ్రెస్ నాయకుడే అయినప్పటికీ పివి నరసింహారావు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి కొంత సుముఖంగా ఉండే వ్యక్తి. ఎందుకంటే పివి నరసింహారావు హయాంలోనే ఇజ్రాయిల్తో సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇజ్రాయిల్తో సంబంధాల పట్ల ఆసక్తి చూపలేదు. వారు ప్రధానంగా అరబ్ దేశాలతో పాలస్తీనా కాస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉన్న పొజిషన్ పివి నరసింహారావు తీసుకొని ఇజ్రాయిల్తో సంబంధాలు ఆయన పునరుద్ధరించాడు. అలాగే బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా పివి నరసింహారావు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. అందువల్ల ఫారిన్ పాలసీలో, పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా పివి నరసింహారావు బీజేపీకి ఐడియాలజికల్గా దగ్గర అనే భావన ఉంది. అలాగే ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం కూడా బీజేపీ నమ్మే ఆర్థిక సిద్ధాంతం. ఎల్కే అద్వానీ ఆ రోజుల్లో పార్లమెంట్లోనే అన్నాడు, ఇవి బీజేపీ విధానాన్ని పివి నరసింహారావు కాపీ కొడుతున్నాడు, అమలు చేస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానం సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అనే విధానము, ప్రభుత్వ రంగము, ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు, ఇది కాంగ్రెస్ విధానాలుగా ఉండేవి. కానీ పివి నరసింహారావు మొదటిసారి స్వేచ్ఛా మార్కెట్, ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టాడు. అది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశాడు. దాన్ని ఆ రోజు పార్లమెంట్లో వ్యతిరేకించిన ఏకైక పార్టీ బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్. అంటే బ్యాంకుల్ని జాతీయీకరణ చేయకూడదు, బ్యాంకుల్ని ప్రైవేట్ రంగంలో ఉంచాలని పివి నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకుల్ని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పారు. అందువల్ల ఆర్థిక దృక్కోణంలో, ఆర్థిక సిద్ధాంతాల్లో కూడా పివి నరసింహారావుకు బీజేపీకి సారూప్యత ఉంది. అందుకే పివి నరసింహారావును భారతరత్న ఇవ్వడంలో చాలా కీలకమైన రాజకీయ కోణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక షాక్ ఇవ్వడం, మిగతా నరసింహారావు సిద్ధాంతాల పట్ల బీజేపీకి గౌరవం ఉండడం, ఇవన్నీ కూడా అడిషనల్ పాయింట్స్గా ఉంటాయి.